బాబ్రీ మసీదు అని నామకరణం చేశాడు. ఈ మీర్బక్షితో పాటు అనేక మంది ముస్లిం చక్రవర్తులు హిందూ దేవాలయాల్ని పడగొట్టి అదే ప్లేస్లో మసీదులు కట్టించారు. దీనికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అలా అయోధ్యలో కూడా శ్రీరాముడి గుడిని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించారని అనేక మంది హిందువులు నమ్ముతున్నారు. అప్పటి నుండి హిందువులు బాబ్రీ మసీదుకు ఎదురుగా చెక్కలతో ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించి అందులో సీతారాముల విగ్రహాలను పెట్టి పూజించేవారు. అయితే 1700 సంవత్సరంలో రాజపుత్ర వంశానికి చెందిన మహారాజా జయసింగ్ బాబ్రీ మసీదు మరియు దానికి ఎదురుగా ఉన్న శ్రీరాముడి దేవాలయంతో కలిపి మొత్తం 2.77 ఎకరాల భూమిని కొని దాన్ని శ్రీరాముడి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయించాడు. అయినా సరే ఈ రాజు మసీదులోకి ముస్లింలని అనుమతించేవాడు. కానీ హిందువులు మాత్రం ఈ భూమి శ్రీరాముడికే సొంతం అని గొడవ పడేవారు. అలా 1850లో వీరి మధ్య గొడవలు మరింత ఎక్కువయ్యాయి. ఈ భూమిని తమకే అప్పగించాలని అనేక హిందూ సంస్థలు ఉద్యమాలు చేపట్టాయి. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అందుకు